ఇక ఈహెచ్ఎస్ ప్రక్షాళనకు 7 సభ్యులతో కమిటీ. రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమల్లో లోపాలు, ఎదురవుతున్న సమస్యలు గుర్తించి పరిష్కార మార్గాలు సూచించడానికి ప్రభుత్వం 7 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. గత నెలలో మంత్రుల కమిటీ ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఈహెచ్ఎస్ అమల్లో సమస్యలను ప్రస్తావించగా కమిటీ వేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందన్ నేతృత్వంలో జీఏడీ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, వ్యాయ విభాగం కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ, అలాగనే 2 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కమిటీ వేశారు. ఈ కమిటీ 8 వారాల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఏటా 350 కోట్ల ఖర్చు అని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, వారి కుటుంబ సభ్యుల ప్రయోజనం కోసం 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈహెచ్ఎస్ అమల్లోకి తెచ్చారు. పథకంలో 23,58,858 మంది ఉన్నారు. పథకానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం, లబ్ధిదారులు చిరుసగం భరిస్తారు. ఏటా సుమారు 350 కోట్లు పథకానికి వెచ్చిస్తున్నారు. వైద్య సేవలకు చేసిన ఖర్చును సకాలంలో చెల్లించటం లేదని, వివిధ వ్యాధుల ప్యాకేజీ ధరలు పెంచాలని, ఈహెచ్ఎస్ కింద సేవలకు ఆసుపత్రులు ఆసక్తి చూపటం లేదని, ఫిర్యాదులకు పరిష్కారం జరగటం లేదని, ఆన్లైన్ పోర్టల్లోనూ లోపాలున్నాయని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పలు సమావేశంలో ప్రస్తావించారు.